హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మన వాళ్ళ గురించి ఏదో ఒక చిన్న మోటివేషన్ క్లాస్ చేద్దాం అనిపించింది. ఒక 2-3 మినిట్స్. మన ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఎక్కువ మంది ఏంటంటే ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపినా కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. చదవాలి, జాబ్ కొట్టాలని. ఎక్కువ మందికి ఇంటి దగ్గర సిచ్యువేషన్స్ బాగుంటాయి. ఎట్లా చేసి జాబ్ కొట్టాలనే కసి ఉంటుంది, కానీ టెన్షన్స్ అన్నీ వాళ్ళ మైండ్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. సో ఈ మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది ఒకసారి ఒక 2-3 నిమిషాల వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఒకటి, మీకు బాధలుంటే ఈ బాధల వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఈ ప్రీషియస్ టైం ఇది ఇక్కడ టైం వేస్ట్ జరుగుతుంది. మెయిన్ టైం వేస్ట్ చేయొద్దు. సో మీ బాధలను చూసి మీరు బాధపడకండి. ఫస్ట్ థింగ్, మీ మీద మీరు జాలి చూపెట్టుకోవద్దు. ఒకవేళ జాలి చూపెట్టాలనుకున్నా అది మీ ఫేస్లో కనబడదు. అది మీ ఫేస్లో చూపెట్టద్దు. సో మనం ఏంటంటే ఈ ప్రిపరేషన్ టైంలో ఇప్పుడు మన సైడ్ అంటే ఈ కరీంనగర్ ఏరియాలో కొండగట్టు అంజన్న దీక్ష ఉంటుంది. సో కాషాయం దుస్తులు ధరించుకొని ఒక 41 days 101 days అని ఇట్లా తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున్న లేచి 4 గంటలకే లేచి స్నానాలు చేసి మంచి ఫుడ్ తీసుకొని టెంపుల్ పోయి అదే ధ్యాసలు ఉంటారు అన్నమాట. సో అట్లనే ఈ 1 year కూడా నువ్వు ఒక దీక్ష. ఇది ఎవరిని ఎక్కువ కలవకు, నీ సర్కిల్ని తగ్గించుకో. ఈ 1 year నీతో పాటు నువ్వు ఉండాలి. నీ మైండ్ నీ కంట్రోల్లో పెట్టుకొని ప్రిపరేషన్ చేస్తే వన్స్ ఒక్కసారి జాబ్ వచ్చిందంటే లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది. మైండ్ మనకు చదవదన్న టైంకి 100 పనులు చెప్తుంది. సో అందులో నువ్వు కరెక్ట్ ఒకటే స్టడీ చదవాలి, ఇది ఒక్కటే టిక్ చేసుకొని దాని ఒక్కదానికే స్టిక్ అయి ఉండాలి. వేరే పనులు ఏం పెట్టుకోకు. మరీ సీరియస్. ఇప్పుడు 3 పనులు ఉన్నాయి, అందులో ఖచ్చితంగా చేయాల్సిన పని ఏదో దాన్ని ఫస్ట్ చేయాలి. మిగతా పనులు సెకండరీ, అవి జరుగుతాయి. ఓకేనా? ఇది ఫస్ట్ థింగ్. మన మైండ్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అని అంటే, ఇప్పుడు మన డ్రీమ్ మీ మైండ్కి నువ్వు చెప్పాలి. ఎట్లా? ఇప్పుడు నీ డ్రీమ్ గురించి నువ్వు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దగ్గర కూర్చుండి జాబ్ వచ్చిన తర్వాత ఒక బుల్లెట్ బైక్ పైన యూనిఫామ్ వేసుకొని స్టైల్గా అటు ఇటు చూసుకుంటూ మీ గల్లీలలో కావచ్చు, మీ ఊర్లో కావచ్చు, 10 మందిలో యూనిఫామ్ వేసుకొని తిరగాలి. ఒక క్రౌడెడ్ ప్లేస్లో ఒక రైఫిల్ పట్టుకొని డ్యూటీ చేయాలి. యూనిఫామ్ వేసుకొని పోయి మీ అమ్మా నాన్నకు సెల్యూట్ కొట్టి, మీ అమ్మకు ఒక మంచి చీరనా, ఒక నెక్లెసా, మీ నాన్నకు ఏది ఇష్టమైతే అది ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం. సో ఇవన్నీ ఒకసారి ఆలోచించుకొని నీకు నువ్వే నీ మైండ్కి చెప్పాలి ఏం కావాలని. అప్పుడు అది ఫిక్స్ అవుతుంటుంది. అరే వీనికి ఇది కావాలి, మనం అట్లా సపోర్ట్ చేస్తుంది నీకు. మీరు అబ్జర్వ్ చేయండి. ఒక 2 minutes కూర్చోండి. మహేంద్ర థార్ కార్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ థార్ కార్ గురించి ఒక డ్రీమ్, అరే కార్ బాగుంది అది అని చెప్పి ఒక 2-3 minutes డిస్కస్ చేసుకుని మీ మైండ్కి చెప్పండి. దాని తర్వాత ఒకసారి రోడ్డు మీద పోండి. 10 కార్లలో ఆ 10 కార్లను పట్టించుకోదు. థార్ కార్ పోతే నీకు హింట్ ఇస్తుంది, అవ్వబోతుంది అంటది. ఇది ఒకసారి మీరు ప్రాక్టికల్గా ట్రై చేయండి, 100% మీకు అర్థమవుతుంది. సేమ్ అట్లనే లైఫ్లో కూడా అంతే. నీకు ఏం కావాలని చెప్తే నీ మైండ్ నీకు అది చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాలి 100%. అర్థమైందా? ఈ బాధలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా ఒక స్టెప్స్ లాంటి మెట్లు. వాటిని దిగినాం అనుకో కింద పడిపోతావు. బాధలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా ఒక స్టెప్స్. వాటిని ఎక్కినాం అనుకో పైకి వెళ్ళిపోతావు. కావాల్సింది అది మనకు. మనం ఎట్లా తీసుకుంటే అట్లా ఉంటుంది. ఈ ప్రిపరేషన్ టైంలో దాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఈ మైండ్ ఇట్లా మీరు చూడగానే ఇది కార్ అని చూపిస్తుంది నీకు. చూపెట్టగానే 10 కార్లలో ఇదో తార పోతుందంట. అప్పుడు నీకే అనిపిస్తుంది, అరే ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అనిపిస్తుంది. సో అట్లా 10 మంది ఇలా నువ్వు రైఫిల్ పట్టుకొని డ్యూటీ చేస్తున్నావు అనుకో, నీ ఫ్రెండ్స్ లేదంటే నీ అమ్మా నాన్న ఎవరైనా చూసిన వాళ్ళు అరే వీళ్ళు గ్రేటర్ అనుకుంటారు, జాబ్ కొట్టిండు కష్టపడని. అదే నీకు నచ్చని వాళ్ళు, నువ్వు నచ్చని వాళ్ళు అలా వాళ్ళు చూసినప్పుడు అరే వీడియోంది ఇట్లా అయిపోయింది అని కూడా షాక్ అవుతారు వాళ్ళు కూడా ఏంటంటే అసలు ఊహించద్దు మన గురించి. సో అంతా నువ్వు ప్రిపేర్ కావాలి. తర్వాత ఫైనల్గా ఒకటే, నీకు నువ్వు అనుకోవాలి. నీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా సంతోష్. సో అట్లనే నీ పేరుతో ఇప్పుడు ఏదైతే టిల్లు అనేటోడు మామూలు మనిషి అయితే కాదు, కారణ జన్ముని నేను అన్నట్టుగా మీది మీరు అనుకోండి. నేనైతే మామూలు మనిషిని అయితే కాదు, కారణ జన్మని నేను అనుకోండి.
ఓకే, ఆల్ ద బెస్ట్. మన సబ్జెక్ట్ సంబంధించి ఈరోజు సాయంత్రం పెట్టే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ.